మందుల భాను, మందుల మనోహర్, చాలు వేమన నాగరావు, తమిళశెట్టి భోమరాజు, తమిళశెట్టి భోమరాజు, బి సురేష్, ధనవి గంగారావు, నాగరాజు, కూర్చోవలసిందిగా నాగరాజు, నాగరాజు, కేవలం వేణు, పల్లపూరి కృష్ణ, పల్లపూరి కృష్ణ, రాంబాబు, వై కార్తీక్, నాగార్జున, కొత్తల బోస్, షేక్ సత్తా, దుర్గా ప్రసాద్, శివ, నాగరాజు, నాగేంద్ర బాబు, పిచ్చయ్య, పిచ్చయ్య, మరీరాజు, రత్నం, సుధాకరు, పుల్లయ్య, పుల్లయ్య, దుర్గయ్య, మాస్, మహేషుడు,
రాజు, రంజిత్, డేగ మహేష్, జారంగ వెంకటేష్, రాణి కొందరు రాణి, జారంగ వెంకటేష్, డేగ మహేష్, యావల వెంకటేశ్వరుడు, వేమూరు శ్రీను, యావల విజయ్, యావల వెంకటేష్, దాసరని, కమిషన్ కోటేశ్వరరావు, రాణి ఎర్రగల అప్పారావు, కమిషన్ కొండ, ఎం నాగరాజు, ఎక్కడ చూసినా చివరికి పూల కొట్లు, అరటికాయ పండ్ల కొట్లు, అంతేకాదు రోడ్డు మీద అమ్ముకునే కూరగాయల దగ్గర నుంచి ఎవరు ఏ స్థానంలో ఉండాలని బెదిరించి నీ మనుషులు నీ ఇష్టారాజ్యంగా వాళ్ళని హింసిస్తూ నేను పోలీసు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం కార్యకర్త మార్చర్లలో తిరగకూడదు, మార్చర్లలో ఓటు అడగకూడదు. ఓటు అడిగితే మీరే నలుగురు సైకోగాళ్ళని పంపించి దాడులు చేయించి ఈ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని మొన్న చూసాం మనం జెండా చెట్టు సెంటర్లో ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారు. అక్కడున్న 3-4 ఉంటే వాస్తవంగా లేని ముస్లిం సోదరుని పెట్టారు. ఎక్కడెక్కడో ఉన్న బయట ఉన్న వాళ్ళందరినీ కూడా కేసుల్లో పెట్టి సైకో ఆనందం పొందుతున్నారు. ఈ పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ఈ టౌన్ సిఐ గారు మొత్తుకొని సాక్ష్యాధారాలు చూపించాం ఆయనకి. అయ్యా ఇదిగో చూడు విజువల్స్, ఇదిగో ఫోటో చూడు అని చెప్పి, అయినా ఫలితం లేదు. అంటే ఒక్కటి మనం గమనించాలి, సమాజంలో ప్రజల కోసం ఏర్పడిన వ్యవస్థలు ఎప్పుడైతే నిర్వీర్యమైపోతాయో అప్పుడు ప్రజలకు రక్షణ ఉండదు. రేపు నీకేదన్నా రక్షణ కావాలి అంటే పోలీసుల దగ్గరికి పోవాలి. పోలీసులు వన్ సైడెడ్గా ఎవరైతే ఫిర్యాదు వెళ్తారో చివరికి ఫిర్యాదుని ముద్దాయి చేసే పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ నడుస్తా ఉంది. ఇక రాష్ట్రంలో ఈరోజు ఈ దుర్మార్గపు పరిపాలనని అణిచివేయాలి, ఈ అరాచక శక్తుల్ని అణిచివేయాలని చెప్పేసి మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఇబ్బంది పెట్టిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వారిని గవర్నమెంట్ హోటల్లో పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆయన్ని మానసికంగా హింసించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఈ సభాముఖంగా మీ అందరి ముందు నేను చెప్తా ఉన్నా, ఈరోజు మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఒక ముళ్ళ కిరీటాన్ని ఎత్తుకున్నాను. ఆ బరువు తట్టెడు బరువే. కానీ ఎన్నికల అనంతరం మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను గంపెడు బరువు మోయాలని కూడా నాకు తెలుసు. ఎందుకంటే 20 సంవత్సరాల బాధలు, ఆవేదనలు, కష్టాలు, నష్టాలు ఇవన్నిటినీ కూడా మరి తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది.
5 సంవత్సరాలు గెలిచిన తర్వాత రాబోయే 5 సంవత్సరాలు నేను ఇంతకు మించి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకు అర్థమవుతావు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత 151 సీట్లు కోల్పోయిన తర్వాత చాలా మంది మానసిక స్థైర్యాన్ని కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి మళ్ళీ ఊపిరి ఊదింది మాచర్ల నియోజకవర్గం అని చెప్పి సకాలంగా ఇంతమంది ఎలా బయటకు వచ్చారు? ఒక దుర్మార్గపు పరిపాలన నడుస్తూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంతమంది మాచర్ల నియోజకవర్గంలో బయటికి వస్తే ఎందుకు మీరు రాలేకపోతున్నారు అని చెప్పేసి మెల్లిగా పార్టీని కదిలించడం మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అలాగా మెల్లిమెల్లిగా ఈరోజు రాష్ట్రం ఒక ఉప్పెనలాగా, ఒక సముద్రపు కెరటంలాగా తెలుగుదేశం పార్టీ, మరి దానికి తోడు